తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ చదవడంతో తమను నాను లోకల్గా పరిగణించడం వల్ల తీవ్రంగా నష్టపోయారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు విద్యార్థులు వారి తల్లిదండ్రులు జీవో నెంబర్ 8182కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదివి మంచి విద్య కోసం ఉమ్మడి రాజధాని అయిన తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో ఇంటర్ చదివితే తమను తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నాన్ లోకల్గా పరిగణలోకి తీసుకున్నారని విద్యార్థులు తెలిపారు. తమకు నీట్ పరీక్షలో మంచి ర్యాంకు వచ్చి సీట్లు సాధించిన నాన్ లోకల్ కాబట్టి సీట్ రావడం లేదన్నారు. తమ కన్నా తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు సీట్లు ఇచ్చారని బాధిత విద్యార్థులు వాపోయారు. తమను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇరు రాష్ట్రాల్లో నాన్ లోకల్గా పరిగణలోకి తీసుకున్నారని, దీంతో మేము ఏ రాష్ట్రానికి చెందిన వారేమో పెద్దలు చెప్పాలని వారు ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలని వారు కోరారు. న్యాయం చేయాలి. ఉమ్మడి రాజధానిలో చదివిన విద్యార్థులకు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించాలి. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించాలి. పాత విధానాన్ని కొనసాగించాలి. న్యాయం చేయాలి. నీటి విద్యార్థులకు న్యాయం చేయాలి. నీటి విద్యార్థించాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలి. నీటి విద్యార్థులకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సీట్లను కేటాయించాలి. తెలంగాణలో చదివిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ సీట్లను తెలంగాణలో చదివిన విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేము అందరం కూడా చిన్నప్పటి నుంచి పుట్టింది పెరిగింది 1th to 10th క్లాస్ మేము ఆంధ్రాలోనే పుట్టాము, పెరిగాము, చదువుకున్నాం కూడా. జస్ట్ ఇంటర్ మాత్రమే బెటర్ చదువుల కోసం అని చెప్పేసి కామన్ క్యాపిటల్గా ఉన్న టైంలో తెలంగాణ ఆంధ్ర మేము హైదరాబాద్కి తెలంగాణకు వెళ్ళి చదవడం జరిగింది. జస్ట్ ఇంటర్ మాత్రమే. అలాంటి టైంలో మాకు జీవో గురించి తెలియదు. మా రిజల్ట్ వచ్చి మేము చాలా హార్డ్ వర్క్ చేసి నీట్ రిజల్ట్ వచ్చిన తర్వాత సీట్ వస్తుంది అని ఆనందం టైంలో మాకు ఇలా జీవో 25 అనే రూల్ సడన్గా పెట్టి మాకు 80, 81, 82 అనే రూల్ సడన్గా పెట్టి మాకంటే తక్కువ వాళ్ళకి సీట్ వచ్చింది. కానీ మేము జస్ట్ నాన్ లోకల్ అనే స్టేటస్ మాకు ఇవ్వడం జరిగింది. దానివల్ల మేము ఇంత కష్టపడి 2 ఏళ్ళు కష్టపడిన మా కష్టం, మా అమ్మ నాన్న కష్టం, ఎంతో కష్టపడి అన్ని లక్షలు పెట్టి చదివించి మొత్తం వేస్తే ఇప్పుడు మా ఇంత బాధను మీకు చెప్పాలనే వచ్చినాం ఇక్కడ. ఈ జస్ట్ 2 ఇయర్స్ మేము బయట చదవడం వల్ల మేము నాన్ లోకల్ అయితే ఇండియాలో మేము ఎక్కడ లోకల్ అవుతాము? మరి మేము ఎక్కడ లోకల్ ఉండాలి? ఇండియాలో ఉండాలా ఉండద్దా మీరే చెప్పాలి మాకు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ 80,000, 90,000 అంత మంచి ర్యాంకులు వచ్చి కూడా సీట్ రాకుండా పోవడం చాలా అన్యాయం. నీట్ సీట్ ఎంత ఖరీదైందో ఎంత విలువైందో మీ అందరికీ తెలిసిందే. మరి అలాంటిది మాకు ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు ఎందుకు అందరూ సైలెంట్గా ఉన్నారు? ఎందుకు ముఖ్యమంత్రి వారు ఎవరు చెప్తలేరు, ఎవరు వస్తలేరు ముందరికి? ఇంత కష్టం పడుతున్నాం మేము. సో మేము చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని మా సమస్యను చూసి పరిష్కరించాల్సిందిగా చాలా కోరుకుంటున్నాము. సో ఈ రూల్ కొంచెం మేము ఈ రూల్కి అగైనెస్ట్గా అయితే లేము, కానీ ఇది కొన్ని ఇయర్స్ వరకు మీరు వాయిదా వేయడం చాలా మంచిదని మా ఒపీనియన్. పిల్లల మా భవిష్యత్తు మొత్తం అంతా మీ చేతుల్లోనే ఉంది. మా కోసం, పిల్లల కోసం మీరే ఏదన్నా చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఏంటంటే మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళమండి. మా పిల్లలు కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు. 1 to 10th క్లాస్ ఆంధ్రప్రదేశ్లోనే చదివారు. సో కామన్ క్యాపిటల్గా ఉన్న హైదరాబాద్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేశారో అలాంటిది మా రాయలసీమకు దగ్గరగా, ట్రాన్స్పోర్టేషన్కి అన్నిటికీ దగ్గరగా ఉండడం వలన మేము అలాంటిది ఒక కాజ్ తెలంగాణలో చదివారు. మేము ఎక్కడో కర్ణాటక, తమిళనాడు ఇక్కడ చదవలేదు సార్, ఓన్లీ తెలంగాణలో చదివాము. ఉమ్మడి రాజధానిగా ఉన్న తెలంగాణలో చదివి దీనివల్ల మేము ఈరోజు సీటు కోల్పోతున్నాము అంటే పేరెంట్స్
పేరెంట్స్గా పిల్లలుగా బాధపడుతున్నాం సార్. సో మీరు దీన్ని దయచేసి మా నుంచి ఒక అభ్యర్థన అని అనుకొని మమ్మల్ని లోకల్గా కన్సిడర్, మా పిల్లల్ని లోకల్గా కన్సిడర్ చేయమని మిమ్మల్ని పదే రిక్వెస్ట్ చేస్తున్నాం.